వనపర్తి మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ చర్య తీసుకోవాలని వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ డిమాండ్ చేశారు. గత 2 నెలల కిందట కమిషనర్ కు తాళ్ల చెరువు వాగు నుండి రాజానగరం చెరువు వరకు వరద నీరు వస్తే ప్రమాదం జరుగుతాదని, కంప చెట్టు మట్టి దిబ్బలు ఉన్నాయని తెలిపినా పట్టించుకోలేదని విమర్శించారు. అత్యవసర పనిగా భావించి తొలగించాలని కోరినా కమిషనర్ స్పందించలేదన్నారు. కాగా నేడు కురిసిన భారీ వర్షాలతో ఆ ప్రమాదం జరిగిందని, వరద నీరు ముంచుకొస్తుంటే సామాజిక సేవకుడు కృష్ణసాగర్ టీంతో కలిసి అత్యవసరంగా రామా టాకీస్ దగ్గర చెట్లను తొలగించడం జరిగిందని తెలిపారు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి చర్యలు తీసుకోవాలంటూ వినతిని అందించినా స్పందించిన ఇలాంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈరోజు వనపర్తి రామా టాకీస్ దగ్గర కోట్లాది రూపాయలు పెట్టి బ్రిడ్జి నిర్మాణం చేసినప్పటికీ కూడా గత 2 నెలల కిందట కొత్తగా వచ్చిన ఇప్పుడు మున్సిపల్ గౌరవ కమిషనర్ గారికి స్వయంగా ఈ బ్రిడ్జి కింద వర్షాకాలం వస్తే ప్రమాదం ఉంది, వర్షాకాలము ప్రారంభమైంది, ఈ యొక్క తాళ్ల చెరువు నుంచి రాజనగరం చెరువు వరకు ఏదైతే కంప చెట్లు ఉన్నావో తొలగించాలని కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా మట్టి కుప్పలు ఉన్నాయి, నీళ్లు పోవడం ప్రాబ్లం అవుతాయి. గతంలో రామా టాకీస్ తర్వాత కమాన్ చౌరస్తా తర్వాత అదేవిధంగా శంకర్గంజ్ అంతా మునిగిపోయింది. గతంలో కూడా 3 చనిపోయింది ఇక్కడ అని చెప్పి గౌరవ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. కానీ మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. నిజంగా కమిషనర్ గారి పైన చర్య తీసుకున్నాలే, చాలా నిర్లక్ష్యం వహించాడు కమిషనర్ గారు. కాబట్టి ఈరోజు బ్రిడ్జి కిందనే నీళ్లు పోతలేవు, ఆ బ్రిడ్జికి అడ్డంగా కంప చెట్లు అవన్నీ ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారి పైన అధికారుల పైన కలెక్టర్ గారు ఈ విషయాన్ని మీరు వాళ్ళ పైన చర్య తీసుకున్నారే. ఎందుకంటే కంప్లైంట్ చేసిన సంగతి కూడా ఖచ్చితంగా సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ గారిని తీవ్రంగా నిర్లక్ష్యంగా వహించుడు. కలెక్టర్ గారు వారి పైన చర్య తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.